ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఇన్ని రోజులు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా అఫీషియల్గా ఎంటర్ అయింది. అమెరికా ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ని మోస్ట్ పవర్ఫుల్ B-2 బాంబర్స్ని ఉపయోగించి డిస్ట్రాయ్ చేసింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూసినట్టయితే యుఎస్ ఎంటర్స్ వార్ విత్ ఇరాన్. నిన్న రాత్రి అమెరికాకు చెందిన 3 మోస్ట్ పవర్ఫుల్ B-2 బాంబర్స్, ఇదిగో ఇక్కడ మన ఇండియాకి కింద సౌత్ పోల్కి దగ్గరగా ఉన్న డియాగో గార్సియా అమెరికన్ మిలిటరీ బేస్ నుంచి బయలుదేరి ఇరాన్ ఎయిర్ స్పేస్లో ఎంటర్ అయి ఈ మ్యాప్లో కనిపిస్తున్న 3 న్యూక్లియర్ సైట్స్ ఫోర్డో, నాతాన్స్, ఇస్ఫాహాంపై బంకర్ బస్టర్ మిసైల్ని వేసి అండర్ గ్రౌండ్లో ఉన్న ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డిస్ట్రాయ్ చేసింది. అయితే ఈ B-2 బాంబర్స్ అమెరికా తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్ స్టెల్త్ ఫైటర్ జెట్స్. వీటిని ప్రపంచంలో ఉన్న ఏ దేశం ఏ టెక్నాలజీ ఐడెంటిఫై చేయలేదు. వీటి కాస్ట్ ఎంతో తెలుసా? ఒక్క ఫైటర్ జెట్ $2.1 బిలియన్ వరకు ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో 17,640 కోట్ల రూపాయలు. ఇలాంటివి అమెరికా దగ్గర తప్ప ఏ దేశం దగ్గర లేవు. వీటి స్పెషాలిటీ ఏమిటంటే వీటిని ఏ దేశ రాడర్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఐడెంటిఫై చేయలేదు. అంటే ఇది శత్రువులపైన ఉంది అనే విషయం వాళ్ళకు తెలియదు. దాంతో వీటిని డిస్ట్రాయ్ చేయడం ఇంపాసిబుల్. వీటిని అమెరికా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెటీరియల్తో తయారు చేసింది. ఆ మెటీరియల్ ఏంటి అనేది వీళ్ళు ఇప్పటికీ ప్రపంచానికి రివీల్ చేయలేదు. ఈ బాంబర్స్ ఇరాన్లోని న్యూక్లియర్ సైట్ని డిస్ట్రాయ్ చేసిన వెంటనే అమెరికాలో ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రపంచానికి రివీల్ చేశాడు. ఒకసారి ఆ వీడియో క్లిప్ని మీరు చూడండి. A short time ago, the U.S. military carried out massive precision strikes on the 3 key nuclear facilities in the Iranian regime: Fordow, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. చూసారా ట్రంప్ ఎంత ఎగ్జైట్మెంట్తో మాట్లాడుతున్నాడో? జియో పాలిటిక్స్లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ దేశాన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఒక దేశం ఇంకో దేశానికి బెస్ట్ అండ్ లోయల్ ఫ్రెండ్ ఎప్పటికీ కాదు. ప్రతి దేశం వాళ్ళ అవసరం, ఇంట్రెస్ట్ను బట్టి ఇంకో దేశంతో రిలేషన్ని మెయింటైన్ చేస్తుంది. అయితే ఏ దేశాన్నైనా నమ్మొచ్చు కానీ అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. వీళ్లకు అవసరం అనిపిస్తే మిత్రుల్ని కూడా అంతం చేయడానికి రెడీ అయిపోతారు. నేను ఈ విషయం ఎందుకు చెప్పానో మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇతను చెప్పేది ఏమిటంటే ఇరాన్ ప్రపంచంలోనే #1 టెర్రరిస్ట్ స్పాన్సర్ కంట్రీ. ప్రపంచంలో ఎక్కువగా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసేది ఇరానే అంటున్నాడు. అవును, ఇరాన్ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్న హమాస్ని, హూతీ రెబల్స్ని ఇరానే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇరాన్తో కంపేర్ చేస్తే పాకిస్తాన్ ఇంకా వరస్ట్ కంట్రీ. అలాంటి దేశాన్ని అమెరికా సంకలో పెట్టుకొని ఈ ఇరాన్ని బ్లేమ్ చేస్తుంది. అమెరికాకి ఒక దేశం అవసరం ఉంది అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులైనా ప్రపంచానికి మంచోలుగా చూపిస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ని చూపిస్తున్నట్టు. ఇరాన్ పైన దాడులు చేయడానికి, ఆ దేశాన్ని కంట్రోల్ చేయడానికి అమెరికాకు పాకిస్తాన్ అవసరం. అందుకే మొన్న ఆసిఫ్ మునీర్ గారిని అమెరికాకు పిలిచి లంచ్ పెట్టి మరీ ఇరాన్కి సంబంధించిన విషయాల్ని ట్రంప్ తెలుసుకున్నాడు. అలాగే పాకిస్తాన్లో ఉన్న అన్ని మిలిటరీ బేస్లను అమెరికా యూజ్ చేసుకునేలాగా సీక్రెట్గా ఒప్పందం చేసుకున్నారు. వీళ్ళు సీక్రెట్ అనుకుంటున్నారు కానీ ప్రపంచం మొత్తానికి చాలా క్లియర్గా తెలుసు ఇరాన్ని ఓడించడానికి పాకిస్తాన్ అమెరికాకు హెల్ప్ చేస్తుంది అని. ఇక అమెరికా ఇరాన్లో పేల్చిన ఈ 3 న్యూక్లియర్ ఫెసిలిటీల విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ ఈ ప్రాంతంలో న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసే ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది. అమెరికా ఎంత కన్నింగ్ కంట్రీ అయినా వాళ్ళు చేసే పనులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ B-2 బాంబర్స్ ట్రావెల్ చేసిన విధానాన్ని మీరు గమనిస్తే ముందు ఇవి అమెరికా నుంచి హవాయికి చేరాయి, అక్కడి నుంచి గ్వామ్కి, అక్కడి నుంచి డియాగో గార్సియాకు చేరి అక్కడి నుంచి ఇరాన్ పైన డైరెక్ట్గా అటాక్ చేశాయి. ఇలా ఎందుకు అంటే నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇరాన్కి ఇప్పుడు సపోర్ట్గా చైనా అండ్ రష్యాలు ఉన్నాయి. ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేసినంత కాకుండా ఇరాన్కి రష్యా అండ్ చైనాలు వెపన్స్ విషయంలో, టెక్నాలజీ విషయంలో సపోర్ట్ చేస్తున్నాయి. ఈ బాంబర్స్ అమెరికా నుంచి బయలుదేరిన విషయాన్ని చైనా ఎక్కడ పసిగట్టి ఇరాన్కి ఇన్ఫార్మ్ చేస్తుందో అని అమెరికా కొన్ని ఫేక్ బాంబర్స్ని చైనా వైపు పంపి ఆ దేశాన్ని డైవర్ట్ చేసింది. ఫేక్ వాటిని చైనా వైపు పంపి ఒరిజినల్ బాంబర్స్తో ఇరాన్ పైన అటాక్ చేసింది. ఇది చూసి చైనా కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది.
అమెరికా అండర్ గ్రౌండ్లో ఉన్న ఈ న్యూక్లియర్ ఫెసిలిటీని డిస్ట్రాయ్ చేయడానికి బంకర్ బస్టర్ మిసైల్ని యూజ్ చేసింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫైటర్ జెట్ నుంచి ఈ మిసైల్ని దాదాపు 10-15 కిలోమీటర్ల ఎత్తు నుంచి లాంచ్ చేస్తారు. ఇది వేగంగా టార్గెట్ ఉన్న ప్రాంతంలో హిట్ చేసి భూమి లోపలికి దాదాపు 60 మీటర్ల లోతుకు వెళ్ళి అక్కడ పేలుతుంది. ఈ పేలుడికి ఆ ప్రాంతంలో ఉన్న అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఇరాన్ చెప్పేది ఏమిటంటే అమెరికా ఈ ప్రాంతంలో అటాక్ చేస్తుంది అని మాకు ముందే తెలుసు, అందుకే అక్కడి నుంచి వెపన్స్ని ఎక్స్పెరిమెంట్ మెషిన్స్ అన్నిటిని వేరే లొకేషన్కి షిఫ్ట్ చేశాము అని. అలాగే మా అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ సిటీ దాదాపు 90 మీటర్ల లోతులో ఉంది, కానీ మీ బంకర్ బస్టర్లు మ్యాక్సిమం 60 మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్తాయి. కాబట్టి ఈ అటాక్తో మాకు ఎటువంటి నష్టం జరగలేదు అని చెప్తుంది. ఇక్కడ ఇరాన్ నిజం చెప్తుందా లేదా అనేది మనకు తెలియదు. టెక్నికల్గా చూస్తే బంకర్ బస్టర్ మిసైల్ భూమి లోపల 60 మీటర్ల లోతు వరకు వెళ్తుంది. కానీ అమెరికా ఒకే ప్లేస్లో 2 మిసైల్స్ వేసి ఉంటే మాత్రం ఇరాన్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఫెసిలిటీ డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వెంటనే 2 మిసైల్స్ వేసినప్పుడు మొదటి మిసైల్ 60 మీటర్ల లోతు వరకు వెళ్ళి భూమిని లూజ్ చేస్తుంది. రెండవ మిసైల్ 60 మీటర్లు దాటి ఇంకా లోపలికి వెళ్ళి పేలుతుంది. ఇక్కడ ఇరాన్కి నష్టం జరిగిందా లేదా అనే విషయం మనకు తెలియదు. ఇరాన్ కూడా ఆ విషయాన్ని మనకు ఓపెన్గా చెప్పదు, ఎందుకంటే యుద్ధంలో మాకు నష్టం జరిగింది అని ఎవరు పబ్లిక్గా చెప్పుకోరు. బట్ అమెరికా ట్రాక్ రికార్డ్ చూస్తుంటే మాత్రం వీళ్ళు ఇరాన్కి భారీ నష్టాన్ని కలిగించి ఉంటారు అనిపిస్తుంది. ఇరాన్లో న్యూక్లియర్ ఫెసిలిటీ డిస్ట్రాయ్ అయిన వెంటనే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇలా మాట్లాడారు. Congratulations, President Trump. Your bold decision to target Iran's nuclear facilities with the awesome and righteous might of the United States will change history. In Operation Rising Lion, Israel has done truly amazing things. But in tonight's action against Iran's nuclear facilities, America has been truly unsurpassed. It has done what no other country on earth could do. President Trump and I often say, peace through strength. ఇక్కడ నెతన్యాహు ట్రంప్ని బాగా పొగుడుతున్నాడు, పొగడాల్సిన విషయం కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు ఇజ్రాయిల్ ఒంటరిగా ఇరాన్తో పోరాడుతుంది. ఇప్పుడు ఈ యుద్ధంలో అమెరికా కూడా చేరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే అమెరికా ఇజ్రాయెల్ రెండూ కలిసి దాడులు చేస్తాయి. ఇక్కడ ఈయన లాస్ట్లో చెప్పిన మాటకు అర్థం ఏమిటంటే శాంతి పవర్తోనే సాధ్యమవుతుంది అని. President Trump and I often say, peace through strength. అంటే శత్రువు కంటే మనం పవర్ఫుల్గా ఉన్నప్పుడే వాడు మనతో భయపడి శాంతిగా ఉంటాడు. అదే మనం వాడికంటే వీక్ అయితే మనపైన తిరగబడతాడు. ఈ కాలంలో ఇది 100% నిజం. ఇరాన్పై ఈ అటాక్ జరిగిన తర్వాత అక్కడి నుంచి కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్గా అమెరికాను కూడా టార్గెట్ చేయడం మొదలు పెడుతుందట. ఈ అటాక్ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికాను ఒకేసారి ఎదుర్కోలేదు, కాబట్టి ఇరాన్ యుద్ధానికి దిగితే ఆ దేశాన్ని అమెరికా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ అమెరికాను ఛాలెంజ్ చేసే దేశం ఈ భూమిపైన లేదు. పైగా అమెరికాకు ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకెంత పవర్ఫుల్గా మారుతారో ఒకసారి ఇమాజిన్ చేయండి. నెంబర్ 2, ఈ విషయాన్ని ఇరాన్ రియలైజ్ అయ్యి ఎలాగో వీళ్ళు అమెరికా చేసిన అటాక్లో న్యూక్లియర్ ఫెసిలిటీస్ డిస్ట్రాయ్ కాలేదు అని చెప్తున్నారు, కాబట్టి కామ్గా తిరిగి యుద్ధం చేయకుండా సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకోవాలి. ఇక ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటే నో. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వాలి అంటే ఇరాన్కి కూడా ఫుల్ సపోర్ట్ చేసే పవర్ఫుల్ కంట్రీస్ ఉండాలి. ప్రజెంట్ పరిస్థితుల ప్రకారం అమెరికా, చైనా, రష్యా అండ్ మన ఇండియా, యూరప్ మొత్తాన్ని కలిపి ఒక కంట్రీ అనుకుంటే అది కూడా. ఇవి యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతేనే అది వరల్డ్ వార్ అవుతుంది. కానీ ఇరాన్ కోసం వరల్డ్ వార్లోకి దిగడానికి ఏ కంట్రీ సిద్ధంగా లేదు. కాబట్టి రాబోయే 5-10 రోజుల్లో ఇరాన్కి చెందిన డిఫరెంట్ ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ని టార్గెట్ చేయొచ్చు. ఆ తర్వాత వాళ్ళు కూడా కామైపోతారు. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా పవర్ ముందు వీళ్ళు నిలవలేరు. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇరాన్ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తున్న స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేసే అవకాశం ఉంది అని. ఎందుకంటే ఈ ప్రాంతం గుండే అమెరికా తమకు కావలసిన 40% క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇరాన్ ఈ ప్రాంతాన్ని బ్లాక్ చేస్తే అమెరికా ఎకానమీ దెబ్బతింటుంది. మరి ఇరాన్ అలా చేస్తుందా అంటే చెప్పలేం. ఇరాన్ ఈ సాహసాన్ని చేస్తే అమెరికా ఇంకా దారుణమైన దాడుల్ని ఆ దేశం పైన చేసే అవకాశం ఉంది. లేదు ఏదైనా పర్లేదు, మా దేశం మీదకి వచ్చి దాడి చేస్తారా, ఇది మా గౌరవానికి సంబంధించిన విషయమని ఇరాన్ యుద్ధానికి దిగితే ఫ్యూచర్లో
ఇరాన్ గాజా లాగా, ఆఫ్ఘనిస్తాన్ లాగా మారే అవకాశం ఉంది. ఇక వీటన్నిటి ఎఫెక్ట్ మన ఇండియా పైన ఎలా ఉంటుంది అంటే, వన్స్ ఇరాన్ అమెరికా చేతిలో ఓడిపోయాక వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ మన ఇండియా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అమెరికాకు ఫేవరెట్గా మారింది. అలాగే ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ పిచ్చి పట్టింది. మనోడు ఏమంటే నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దానికి పాకిస్తాన్ తప్ప ఏ దేశం సపోర్ట్ చేయట్లేదు. పాకిస్తాన్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే, మొన్న ఆసిఫ్ మునీర్ గాడు వైట్ హౌస్కి వెళ్ళి వాళ్ళ ఉప్పు తిని వచ్చాడు. అండ్ అమెరికా నుంచి ఇరాన్ని దెబ్బ కొట్టేందుకు చాలా డబ్బుల్ని అన్అఫిషియల్గా తీసుకుని ఉంటాడు. అండ్ రీసెంట్గా ఇండియాకు అమెరికాకు మధ్య కాస్త దూరం పెరిగింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ని చిత్తుగా ఓడిస్తున్నాం. అప్పుడు పాకిస్తాన్కి చెందిన మిలిటరీ అఫీషియల్స్ మన ఇండియాను అప్రోచ్ అయ్యి యుద్ధాన్ని ఆపండి అని బతిమిలాడితే మనం ఈ ఆపరేషన్ని జస్ట్ పాస్ చేశాం, ఎండ్ చేయలేదు. కానీ ఇలా యుద్ధం ఆగిందో లేదో అటువైపు నుంచి ట్రంప్ ఈ యుద్ధాన్ని నేనే ఆపాను, ఇండియా పాకిస్తాన్ మధ్య జరగబోయే న్యూక్లియర్ వార్ని ఆపేశాను, నేను ఈ రెండు దేశాలకు మీతో ట్రేడ్ని చేస్తాను, ఎక్కువ వ్యాపారం చేస్తానని చెప్పి యుద్ధం చేయకుండా ఒప్పించాను అని ప్రపంచానికి చెప్పుకున్నాడు. కానీ అది కంప్లీట్ అబద్ధం. ఈ విషయం మన ఇండియాకు అస్సలు నచ్చలేదు. రీసెంట్గానే మన ఇండియన్ అఫీషియల్స్ ఈ విషయం పైన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ట్రంప్ ఆపరేషన్ సింధూర్ని ఆపడానికి మాతో మాట్లాడలేదు, ఇందులో అతని ఇన్వాల్వ్మెంట్ లేదు అని క్లియర్గా చెప్పేశాము. ఈ స్టేట్మెంట్ మన ఇండియా నుంచి వచ్చిన వెంటనే ట్రంప్కి మనపైన కోపం స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అమెరికన్ ప్రజలకు ఇండియాకు ట్రావెల్ చేయకండి, ఇండియాలో మీకు డేంజర్ ఉంది, మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయని చెబుతూ ఒక ట్రావెల్ అడ్వైజరీ రిలీజ్ చేశారు. ఆల్ ఆఫ్ సడన్ ఇది ఎందుకు వచ్చింది అంటే, అమెరికాకు మనకు రిలేషన్స్లో డిస్టర్బెన్స్ వచ్చాయి. మొన్న ట్రంప్ మోడీ గారిని వైట్ హౌస్కి పిలిస్తే నాకు వేరే పని ఉందని చెప్పి మోడీ గారు ఆ ఇన్విటేషన్ రిజెక్ట్ చేశారు. దానికి రియాక్షనే ఇది. దీన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన దరిద్రం ఏమిటంటే, మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలకు దేంట్లో రాజకీయం చేయాలి, దేంట్లో చేయకూడదో తెలియదు. దేశ భద్రతకు, గౌరవానికి సంబంధించిన విషయాలపైన రాజకీయాలు చేయకూడదు అనే కామన్ సెన్స్ మన దేశంలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులకు లేదు. ప్రజెంట్ ఇండియన్ అపోజిషన్ పార్టీలు ఇచ్చే స్టేట్మెంట్స్, చేసే పనులు మన దేశానికే నష్టాన్ని తీసుకొస్తున్నాయి. మన శత్రువులు వీళ్ళ మాటల్ని మనపైనే వెపన్స్గా వాడుతున్నారు. ఇక అమెరికా విషయానికి వస్తే, అమెరికాకు ఒక దేశంతో అవసరం ఉంటే వాళ్ళతో బాగుంటుంది, క్లోజ్ రిలేషన్ పెట్టుకుంటుంది. కానీ వన్స్ వాళ్ళతో అవసరం అయిపోయాక ఆ దేశాన్ని పక్కన పడేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మన ఇండియాకు బెస్ట్ ఫ్రెండ్గా రష్యా ఉంది. ఎంతో అంత రష్యా తర్వాత మనం ఇజ్రాయెల్ని నమ్మవచ్చు. కానీ అమెరికాని, చైనాని, పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మరాదు. ప్రజెంట్ ఇవి మన ఇండియాకు శత్రువులు. మొత్తంగా ఇప్పుడు ఈ యుద్ధం ముగుస్తుందా, ఇంకా పెద్దగా మారుతుందా అనేది ఇరాన్ చేతిలో ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇరాన్ కామ్గా ఉండిపోతే బెటరా, లేదా ప్రతీకారం కోసం అమెరికా పైన యుద్ధం చేస్తే బెటరా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.